డాక్టర్లు ఏళ్ల తరబడి హాస్పిటల్కే రావట్లేదట. లోకాయుక్త కంప్లైంట్ చేస్తే లోకాయుక్త ఎంక్వైరీ చేసి వాళ్ళు రావట్లేదని వాళ్ళకి నోటీసులు ఇస్తే నోటీసులకు కూడా స్పందన లేదు కాబట్టి తీసేయమని చెప్పారు. ఇప్పటికి తీశారు 3 సంవత్సరాల తర్వాత. ఇక్కడ అట్లా ఉండదు కదా బేసిక్గా, అదొక ఎత్తు. రెండవది ఏంటంటే దీని మీదన 100ల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారండి. అసలు సినిమా అది 100ల కోట్ల అప్పులు తీసుకున్నారు. అది ఏం చేశారో వాడికి తెలియదు. అప్పట్లో పసుపు కుంకుమ మళ్ళించారని వైసీపీ ఆరోపించింది. వైసీపీ టైంలో మళ్ళీ అప్పు తీసుకున్నారు. అది ఆడికి పోయిందో ఏ అమ్మ ఒడికి వెళ్ళిందో తెలియదు. ఇది ఓవరాల్ గా ఏంటయ్యా అంటే ఇవన్నీ అయ్యి నాశనం అయిపోయింది, ఇది నాశనం అయిపోయింది అనేది ఉపన్యాసాలు మనం ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఇచ్చాం. అధికారంలోకి వచ్చాక నొప్పి ఏంటో తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తున్నారా అంటే ఎదురు మీద పడిపోతున్నారు. దాడి చేసేసాడు ఈయన ఒక్కడు తెగించాడు. మంచి కుర్రోడు, అందగాడు, బాగా ఇది మంచిగా ఎనాలిసిస్ చేసి చెప్తాడు కాబట్టి ఏదో చెప్పాడు. అది చెప్పిన దాంట్లో అసలు విషయం నాకు అర్థం కాదల్లా, అసలు కేబుల్ కనెక్షన్స్ ఎట్లా పెరుగుతాయి అనేది ఆయనకి తెలుసా లేదా? ఎవరినో ఇప్పుడు నేను సిటీ కేబుల్ అండి, మీరు హాత్వే అండి, నీ దగ్గర కేబుల్ తీసుకుంటుండగా గవర్నమెంట్ దగ్గరికి నేను ఎందుకు రావాలి అసలు? అది అవును. ఈ రెండిట్లలో నేను కంప్లైంట్ చేస్తే వెంటనే ఒక పూటలోనో ఒక 2 గంటలోనో వస్తారు. నీ దగ్గరకు పోతే ఎప్పుడు సర్వీస్ రిపేర్ చేస్తారో కూడా తెలియదే. మరి ఎట్లాగా? నేను సిటీ కేబుల్లోనో సీచాన్లోనో ఎస్డివిలోనో కేబుల్ తీసుకుంటే ఆ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తే నాకు తొందరగా రిపేర్ జరుగుతుంది, ప్రాబ్లం వస్తాయి. నీ దానికి ఫోన్ చేస్తే దిక్కు ఉండదు, మొక్కు ఉండదు. ఎట్లా నీ దగ్గర తీసుకుంటా నేను? ప్రభుత్వ రంగ బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకులు ఎవరమైతే సింపుల్ లాజిక్.